నెల్లూరు జిల్లా కావలి పొదుపు భవనంలో పొదుపు సభ్యులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొదుపు సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, కావలి మండల పరిధిలోని చెన్నాయపాలెం పొదుపు మహిళలకు 1998లో ప్రభుత్వం భూములు కేటాయించిదన్నారు. ఆ భూములను 1400 మంది పొదుపు మహిళలము చదును చేసుకుని పంటసాగు చేసుకుంటున్నామని, అయితే ఆ ఊరిలో తగాదాలు రావడంతో చెల్లాచెదిరయ్యామన్నారు. నేడు రామాయపట్నం బీపీసీఎల్ పరిశ్రమలు అక్కడికి రావడంతో భూములకు భారీగా రెక్కలు వచ్చాయన్నారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను కలుస్తున్నామని చెప్పారు. తమ భూములు కొందరు ఆక్రమణ చేశారని ఆరోపించారు. ఆ భూములను మేము సాగు చేసుకునే విధంగా మాకు న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకున్నారు. జిల్లా అధికారికి నమస్కారం. నా పేరు వాడమ్మ. బిట్టు 180 మా ఊళ్ళో గొడవలు వచ్చింది. ఆ చెట్టుకొక్కరు పొట్టుకొక్కరు అయ్యాము. అవి పోయి మళ్ళీ చేసుకుంటే మళ్ళీ మగాళ్ళకి ఆడ గొడవలు వస్తుందని పోకుండా నిలబడిపోయాము. ఆ పొలాల గురించి లేడీస్లు కూడా ఒకసారి అదిరిపోయి చేను పొలాలంతా వదిలిపెట్టుకొచ్చి ఊరి మీద వెళ్ళిపోయాం సార్. మేము ఊరి మీద వెళ్ళిపోయాం. ఎవరెవరు బతుకులు ఎవరు పెట్టిల్లా తల్లిలా అని మేము పట్టించుకోలేదు సార్. అటు వెళ్ళిపోయాం సార్. మేము అటు వెళ్ళిపోయి ఎవరెవరు 4 సంవత్సరం 3 సంవత్సరం ఊళ్ళ మీద ఉండి మళ్ళీ ఒక చోటకు వస్తాం రండి, మా చోటకు మనం పోదాం రండి, ఎక్కడున్న పలానా ఊరాలు అంటారు, మన ఊరు మనం పోదాము అనేసి మేము అందరం కూడుకొని మళ్ళీ అక్కడ వచ్చి చేరాం సార్. అక్కడ వచ్చి చేరిన తర్వాత ఓట్లు వచ్చింది సార్. ఓట్లు వచ్చిన తర్వాత పెద్ద మంచిగా అధికారంగా నిలబడ్డారు సార్. వాళ్ళకి వేసాం, ఓట్లు వేసాం. వాళ్ళు నిలబడి వాళ్ళు గెలిచినారు సార్. మన ఊరు మనం గెలిపిద్దామని గెలిపించాం. గెలిపించిన తర్వాత అతను తెలుగు తిరిగినాడు సార్. అధికారులతో తిరిగి అతను ఏం చేశాడంటే పలానా చోట పలానా పొలాలు ఉన్నాయి, పలానా చోట పొలం ఉందని వాళ్ళకి తెలుసు కదా సార్. వాళ్ళు తెలిసి వాళ్ళ అధికారులు ఏం చేశారంటే వాళ్ళ పొలాలు వాళ్ళు దాచుకున్నారు. 10 మంది వాళ్ళు జమ చేసుకుని ఇదిగో నాకు ఎంత కావాలా నాకు ఎంత కావాలా నాకు ఎంత కావాలని వాళ్ళు రాసుకున్నారు సార్. రాసుకున్న తర్వాత మేము అందరం ఇప్పుడు ఒకటయ్యి అది మన పొలం మాకు ఇచ్చారు కదా, మనకు అప్పుడు మనం చెట్లు వేసుకున్నాం కదా, మనకి ఎంత ఖర్చు అయింది కదా, ఆ ఖర్చు మనకి ఎట్లా రావాలి, మనం అందరం ఎదలా వాళ్ళందరూ మంచి వాళ్ళ మనం వేస్తే కదా వాళ్ళు వచ్చింది, వాళ్ళు నిలబడింది అనేసి మేము అందరం ఒకటిగా చేరి ఒకటిగా కలిసిపోయి మేము అది మా పాకలు మాకు కావాలని మేము అధికారంగా తిరుగుతున్నాం సార్. ఆ పొలం మాకు కావాలి, మాకు అధికారం మాకు కావాలి అనేసి మేము తిరుగుతున్నాం సార్. మేము అందరం ఒకటయ్యి ఈ రోజుకి ఎంత పగలు కట్టుకున్నాం, ఎంత బాంబులు వేసుకున్నాం సార్. మేము బాంబులు వేసుకున్నాం కానీ మేము అందరం ఒకటిగా కలిసిపోయి ఈ రోజు ఆ పొలానికి వస్తే తిరుగుతున్నాం సార్. అది మాకు కావాలని తిరుగుతున్నాం సార్. మా పొలాన్ని కూడా చెప్తున్నాం, అధికారులు తిరుగుతున్నాం సార్. జిల్లా అధికారులు కూడా పోయి వచ్చాం సార్. మేము అంతే తిరుగుతున్నాం. నమస్కారం సార్. వాళ్ళు నమస్కారం. మా పొలం మాకు కావాలి, లేకపోతే మేము 7 మంది ఉన్నాం, 1000 మంది ఉన్నాం, 1000 మంది మేము చచ్చిపోతాం. మాకు ఆ పొలం మాకు కావాలి. ఈ రోజు ఒక చెట్టులు ఎక్కడ బతుకుతున్నాం. మేము వేస్తే కదా మీరు వచ్చింది, మేము వేస్తే కదా మీరు నిలబడింది అంటే మీరు 10 మంది డిగ్రీలు అయ్యి చదువుకుని వాళ్ళ కాడ తిరిగి మా నోరు కట్ చేసి వాళ్ళ కాడ మీరు రాసుకున్నారు. మాకు అది అంత మాకు తెలియదు. మా పొలాలు మాకు కావాలి. ఒకసారి ఈరోజు వేసారు, తప్పేస్తాం 500 అన్ని. అది 500 ఇవ్వలేక మేము ఆడదాకా నడిచిపోయి ఆ పొలాలు వేసాం. మేము గుంట్లో నీళ్ళు లేక ఆ గుంట్లో నీళ్ళు